హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. జై బోలే బాబా అండ్ జై శ్రీరామ్ అందరికి. ఈరోజు బల్కంపేట్ ఎల్లమ్మ పోచమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ టెంపుల్ హైదరాబాద్లో అమీర్పేట్, సంజీవారెడ్డి నగర్, సనత్ నగర్, ఫతేనగర్ వంటి ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతానికి బల్కంపేట్ పేరు రావడానికి వెనకాల మరో కథ కూడా ఉందని చెబుతారు. రాజా శివరాజ్ బహదూర్ సంస్థాధీశుడు అయ్యంలో బెహ్లూఖాన్ గూడగా ఉన్న ఈ ప్రాంతం పేరు తరువాత కాలంలో బల్కంపేట్గా మారిందని చెబుతారు. దాదాపు 700 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఏర్పడక ముందు బల్కంపేట్ చుట్టుప్రక్కలంతా వ్యవసాయ క్షేత్రంతో కూడి ఉన్న ఒక చిన్న గ్రామంగా ఉండేది. ఇక్కడ ఒక రైతు తన పొలంలో ఒక బండ బావిని తవ్వుతుండగా ఒక బండరాయి అడ్డొచ్చింది. మట్టిని తొలగించి చూడగా అది అమ్మవారి విగ్రహం. శివశక్తులను పిలిపించారు. అమ్మవారికి ఇక్కడే ఉండడం ఇష్టమని శివశక్తులు చెప్పారు. కొంతకాలానికి రేణుకా ఎల్లమ్మ మహిమల చుట్టుప్రక్కల విస్తరించడంతో భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆలయానికి రావడం మొదలుపెట్టారు. మెల్లగా ఓ చిన్న గుడి కట్టారు. ఆ తల్లి పేరు మీదుగానే ఈ ప్రాంతానికి బల్కంపేట్ అనే పేరు వచ్చిందని చెబుతారు. అమ్మవారు బావిలోనే ఉంటుంది, అక్కడే పూజలు అందుకుంటుంది. మేదిపట్నం నుంచి 9.4 కిలోమీటర్స్ ఉంది టెంపుల్. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 6 AM to 1 PM, 3 PM to 8:30 PM. లోపలికి వెళ్ళాక టెంపుల్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. కింద అమ్మవారు స్టెప్స్ దిగాక, అండ్ ఇక్కడ అద్దాల పక్కన అమ్మవారికి బోనం ఎక్కిస్తారు. అండ్ లోపల అమ్మవారికి చాలా బాగుంది. అద్దాల గదిలో ఉయ్యాల మీద ఉన్నది అమ్మవారు. రామయ్య, లక్ష్మయ్య, సీతమ్మ అండ్ హనుమంతుడు పక్కన విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మవారికి చీర పెట్టాలన్న చీర పెడతారు, బియ్యం పోస్తారు. అమ్మవారిని దర్శనం చేసుకొని బయటికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. వెళ్ళాక ఇక్కడ ముందుకు వస్తే కాళీమాత టెంపుల్ అయితే ఉంది, అప్పుడు ఓపెన్ చేస్తున్నాను. వెయిట్ చేసి దర్శనం చేసుకొని వెళ్ళలేను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ జై శ్రీరామ్ అండ్ జై బోలే బాబా అందరికీ.